మూడో ప్రపంచ యుద్ధానికి సిగ్నల్ వచ్చినట్టేనా? రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రదాడి జరిగింది. మాస్కో సమీపంలోని ఓ కాన్సర్ట్ హాల్లో 5 ముష్కరులు కాల్పులు జరిపారు. ఇందులో ఇప్పటి వరకు 140 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారన్నది ఇంకా వెల్లడి కానప్పటికీ ఈ దాడికి సంబంధించి అమెరికాలో అనేక కుట్రలు జరుగుతున్నాయని, రష్యాపై ఈ దాడి ఏ సిద్ధాంతం వల్ల జరిగిందో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి సిద్ధాంతం. శుక్రవారం రష్యాలో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి. ఇందులో మొదటిది ఏంటంటే, అమెరికా, నాటో రష్యాపై ఈ దాడి చేశాయి. తద్వారా రష్యా కోపం తెచ్చుకుంటుంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. దాడి తర్వాత మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించడానికి ఇది మొదటి మెట్టు కావచ్చని అంచనా. దీని కారణంగా రష్యా ఆగ్రహం చెందుతుంది, ఆలోచన లేకుండా కొన్ని చర్యలు తీసుకుంటుంది, దాని అభిప్రాయం కావచ్చు. ఇక దాడికి సంబంధించిన రెండో సిద్ధాంతం ప్రకారం రష్యా యుద్ధంలో ముందుకు సాగడానికి పెద్ద కారణం లభించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడికి పాల్పడి ఉంటారేమో. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ రష్యాకు నాయకత్వం వహించారు. అండ్ మూడో సిద్ధాంతం వచ్చేసి, మాస్కో సమీపంలోని కాన్సర్ట్ హాల్లో ఉగ్రదాడుల దాడిలో ఈ మూడో సిద్ధాంతం ఉద్భవించింది. ఈ దాడిలో అమెరికన్ డీప్ స్టేట్ హస్తం ఉండొచ్చు. తద్వారా రష్యా, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. తద్వారా ఆయుధాలు విక్రయించే కంపెనీలు లాభాలు పొందుతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా డీప్ స్టేట్ గణనీయంగా ప్రయోజనం పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఖండన చూసినట్లయితే మాస్కోలో జరిగినటువంటి ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. ఈ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించగా, గల్ఫ్ దేశాల సెక్రటరీ జనరల్ కూడా దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఈ ఉగ్రదాడిపై ఇటలీ ప్రధాని కూడా తీవ్రంగా స్పందించారు. మాస్కోలో అమాయక పౌరుల ఊచకోత సంఘటన ఆమోదయోగ్యం కాదని మెలోని అన్నారు. ఇక ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ దాడిని తీవ్రంగా ఖండించారు.